పెద్ది రామ్ చరణ్ గారు నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న రేపు ఆయన బర్త్డే కాబట్టి మార్చి 27. సో ఒక పెద్ద అప్డేట్ అనేది ఉందన్నమాట. అది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా చక్కర్లు అయితే కొడుతుందన్నమాట. సో చూసుకున్నట్లయితే రేపు టీజర్ అనేది వస్తుంది. వీళ్ళు అఫీషియల్గా ఒక పోస్ట్ అయితే వదిలారు. ఫస్ట్ అయితే వదిలారు ఒకటి. సో ఒక 2 hours క్రితం ఒక పోస్టర్ అనేది వదిలారు అన్నమాట. సో ఆ పోస్టర్ చూడంగానే ఏదో ఒక పెద్ద గెద అంటే నేల మీద తాగుతున్నట్టు, సో కింద మట్టి పైకి లేస్తున్నట్టు, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ గా, సో ఆ యొక్క మీకు ఒక హింట్ అనేది వచ్చి ఉంటుంది. సో ఏంటిది, ఎలా ఉండబోతుంది అని చెప్పి ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది అనమాట, మీరు తెలుసుకోవాలని. సో చూసుకున్నట్లయితే మనం ఇటీవల చూసుకున్న, నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తానండి. రేపు టీజర్ లో వస్తున్నది మన రామ్ చరణ్ గారు కుస్తీ పోటీ పడుతున్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుందన్నమాట. సో ఆల్రెడీ క్రికెట్కి సంబంధించి, ఒక క్రీడాకారికి సంబంధించి ఒక షాట్ అనేది కొన్ని ఫుటేజ్ అనేటివి కూడా బయటకు వచ్చేసింది, అంటే క్రికెట్కి సంబంధించింది అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీలో క్రీడాకారులకు సంబంధించి ఒక కుస్తీ పోటీ జరుగుతుంది దాంట్లో అని చెప్పి ఒక హింట్ అయితే వచ్చింది. ఇదేం అఫీషియలే కాదు నేను చెప్పేది, ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పోస్టర్ అనేది అఫీషియల్ అనమాట. సో ఆ యొక్క కుస్తీ పోటీ అనేది ఆ టీజర్ అంటే రేపు మార్నింగ్ వస్తుంది కదా. సో మార్నింగ్ వచ్చిన తర్వాత మనం ఆ కుస్తీ పోటీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, సో రామ్ చరణ్ గారి బైసెప్స్ అనేటివి ఎలా ఉంటాయని చెప్పి మనం కుస్తీ పోటీలోనే చూస్తాం అనమాట. నిజంగానే కుస్తీ పోటీ వస్తుందా లేదా సంథింగ్ ఏదైనా ఉంటుందా టీజర్ అనేది, టీజర్ చూసిన తర్వాత ఫిక్స్ అవ్వండి. నేనైతే డిక్లేర్ చేయట్లేదు అదే అని. సో రూమర్ అయితే ఉందండి, జరుగుతుంది. ఒక అంటే ఆల్రెడీ క్రికెట్ కి సంబంధించింది చూపించేశారనమాట. ఆ యొక్క ఫుటేజ్ సినిమా మొత్తం క్రికెట్ కి సంబంధించి అంటే ఎవరు చూడడు. సో అదనమాట, డిఫరెంట్ వేరియేషన్స్ అయితే చూస్తారనమాట. ఇప్పుడు కుస్తీ పోటీ అంటే రామ్ చరణ్ గారికి పెట్టాల్సిన కుస్తీ పోటీ అనేది ఒకటి ఉంటుంది అనమాట కన్ఫర్మ్డ్ గా అని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది. చూద్దామండి రేపు టీజర్ అనేది వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది. ఆల్రెడీ ఈ యొక్క చిగిరి సాంగ్ తో కానీ, మళ్ళీ వచ్చి ఆ యొక్క రై రై రా సాంగ్ తో కానీ, సో ఎంత సెన్సేషనల్ అనేది సృష్టించిందో మీరు చూసే ఉంటారనమాట. సో ఫస్ట్ వచ్చిన సాంగ్ బాగా వైరల్ అయింది. సెకండ్ వచ్చిన సాంగ్ ఆ యొక్క రై రై రారా సాంగ్, సెకండ్ డే అనుకుంటా. సో సెకండ్ వచ్చిన సాంగ్ ఆ యొక్క రై రై రారా సాంగ్. సో యొక్క పబ్లిక్ యూత్ ఏదైతే ఉంటుందో ఒక్కసారిగా సోషల్ మీడియాతో కుదిపిందనమాట, అంటే కదిలిచ్చిందనమాట. సో అదొక మోటివేషన్ సాంగ్ లాగా అనిపించింది అనమాట. ఏదో ఒకటి చేయరా ఆయన బాబు, సో నువ్వున్న జీవితం, నువ్వున్న బతుకున్న రోజులు ఏదో ఒకటి చేయాలి, నువ్వు అలా ఉండిపోతే ఏది జరగదు అన్నట్టుగా ఉంది ఆ సాంగ్. అది మీరు వినే ఉంటారు. ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ అనేది చేసింది ఆ యొక్క సాంగ్ అనేది. చూడాలండి సాంగ్ వచ్చిన తర్వాత. యొక్క సాంగ్స్ వస్తాయి నిదానంగా. సో April 27 ఈ యొక్క మూవీ అనేది రిలీజ్ అయ్యేది, కరెక్ట్గా తెలియదు అనమాట. రేపు మార్నింగ్ కానీ 11:07 అయితే, అంటే AM అనమాట. సో ఆ టైంలో వదలొచ్చు. సో వీళ్ళు పోస్టర్లో ఒక టైం అనేది మెన్షన్ అయితే చేశారనమాట. 9 గంటలకైతే ఈ యొక్క టీజర్ అనేది రివీల్ చేస్తాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట. చూడాలి ఈ యొక్క టీజర్కి సంబంధించి ఫుటేజ్ అనేది కూడా. సో రేపు మనం చూస్తాం అనమాట. ఆ యొక్క పోస్టర్లు అనేది మనం చూడగానే అర్థమైపోతుంది. ఆ యొక్క గద కూడా ఎలా ఉందంటే, రామ్ చరణ్ గారు పైనుంచి దిగి ఇలా కొడితే కింద మట్టి పైకి లేయాలన్నమాట. సో ఆ యొక్క షాట్ అనేది ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. మేబీ అలాగే ఏమైనా చూపిస్తారా, లేకపోతే ఎంట్రీ ఏమన్నా ఉంటుందా, ఆ యొక్క టీజర్లోనే చూపిస్తారు. సో అది ఎంట్రీ అని చెప్పిన తర్వాత తెలుస్తుంది మనం మూవీ చూస్తే, ఓకేనా. సో మూవీ చూసిన తర్వాత అరే మనం టీజర్లో ఆల్రెడీ చూపించేసింది, సో ఎంట్రీ ఇదేనా అని చెప్పి చేయరు, ఇదే ఎంట్రీ అని. సో ఆ యొక్క టీజర్ అనేది ఎన్ని మిలియన్ వ్యూస్ని సంపాదిస్తుంది, ఎంతమంది చూశారు, సో ఎంతవరకు ఆ యొక్క టీజర్ అనేది వైరల్ అయింది. మన పెద్ది ఆ యొక్క రామ్ చరణ్ గారు ఆ యొక్క లుక్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు చూసిన దానికన్నా మనం ఒక లుక్ అయితే చూసాము. మరి ఈ టీజర్లో అదే లుక్తో చూపిస్తారా, లేకపోతే డిఫరెన్స్గా చూపిస్తారా? ఒకవేళ లుక్ అనేది అలాగే ఉండిచ్చి, సో షర్ట్ ఇప్పి ఆ కుస్తీ పోటీలో ఖచ్చితంగా షర్ట్ అనేది ఇప్పాలన్నమాట. సో నిజంగానే కుస్తీ పోటీ అనేది ఉంటుందా లేదా అని తెలీదు. సో రూమర్ అయితే ఉందండి, నిజంగా రూమర్ అయితే ఉంది కుస్తీ పోటీ అనేది ఉంటుందని. నిజంగా ఉంటే మటుకు అది నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ దంగల్ మూవీ అయితే చూసాం అనమాట. సో ఆ రేంజ్ లో ఉండబోతుందా అని చెప్పి తెలియాలి. ఇక వస్తే మటుకు ఇంకా రామ్ చరణ్ గారి కటౌట్కి అసలు నాకు తెలిసి బుల్ డాగ్, అమెరికన్ బుల్ డాగ్ నాకు తెలిసి రామ్ చరణ్ గారిని పోల్చాలంటే, అంటే డాగ్తో పోల్చారంటే అది తప్పుగా అనుకోవద్దు, సరేనా. సో ఒక పులితో, సింహంతో కూడా పోల్చుకోవచ్చు. కానీ బుల్ డాగ్ అనేది ఎలా ఉంటుంది, అది పుట్టంగానే కండలతో తిరిగి ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఆ రేంజ్ లో ఉంటాడు మన రామ్ చరణ్ గారు. ఆ బైసెప్స్ చూడంగానే
సో చూడాలి, మన ఇంకా కుస్తీ పోటీ అని పెడితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. అది నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఆ యొక్క ముక్కు పుడకే హైలైట్ సినిమాలలో ఆ యొక్క రామ్ చరణ్ గారి గెటప్ కి ముక్కు పుడకే హైలైట్ అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఆ యొక్క ఎడిటింగ్ పోస్టర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఒక ఊరు అనేది గుర్తొస్తుంది. సో అంటే ఒక గ్రామానికి సంబంధించిన ఒక యువకుడు పోరాడుతున్నాడు అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఆ యొక్క ఊర్లో ఉన్న యువతను కానీ ప్రతి ఒక్కరిని కానీ గెలిపించేదానికి ట్రై చేస్తున్నాడు అని తెలుస్తుంది. సో అందరినీ కదిలిస్తాడేమో అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఆ కదిలించే ఇదిలోనే మన రామ్ చరణ్ గారి ఎంట్రీ ఉండబోతుందేమో అని కూడా తెలుస్తుంది అనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. రేపు టీజర్ చూసిన తర్వాత ప్రతి డీటెయిల్ని క్యాప్చర్ చేసుకొని మీకు వీడియో పరంగా అందిస్తాను అన్నమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను అతి కష్టపడి వీడియో చేస్తున్నాను అనమాట. ఓకేనా, బాయ్.